ఎస్హెచ్జి రుణాలు అందజేయడం జరుగుతుంది. రైతుల శ్రేయస్సు కొరకు ప్రవేశపెట్టిన కర్షక మిత్ర రుణాలలో డి మోహన్ గారు కర్షక మిత్ర రుణం రైతులకు ఉద్దేశించిన పథకం కర్షక మిత్ర లోన్. పూజారి మోహన్ గారు. అధికారులు, జిల్లా సహకార బ్యాంకు అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, రైతులకు, మరి ఉద్యోగులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి ఉదయం 11 గంటలకి కొత్త రేషన్ కార్డులు, మరి అదే విధంగా డిలీట్ అయినటువంటి వాళ్ళను కొత్తగా చేర్పించేటువంటి ఆ కార్యక్రమం ఉండడంతో లేట్ అయింది. సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బ్యాంకు లోన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళా సంఘాలకు, రైతులకు గోల్డ్ లోన్స్ ఇవన్నీ ఇస్తూ పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతంలో ఏటూ నగరం కానీ, ఉమ్మడి జిల్లా కానీ మంచి టర్నోవర్తో నడిపిస్తున్నటువంటి రవీంద్రన్న గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. రైతులు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా లోన్లు తీసుకున్నప్పుడు ప్రాపర్గా పే చేసుకునే విధంగా ఉంటే మరి డిఫాల్టర్ల లిస్టులోకి పోకుండా ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా కరెక్ట్గా నడవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికీ మరి 2 లక్షల వరకు రెగ్యులర్ ఉన్నటువంటి వాళ్ళవి వాస్తవానికి మాఫీ అయింది. కొంత మనోళ్ళకి ఏంటంటే అందరిది కాలేదు అనేది, అంటే దాంట్లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పిన అంటే మన మేనిఫెస్టోలో ఏముందంటే 2018 నుంచి 18 ఎన్నికల ముందు డిసెంబర్లో అప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి లోన్లన్నీ కూడా మనము పే చేయడం జరుగుతుంది, రుణమాఫీ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది 2014 నుంచి కూడా 16 నుంచి 17 నుంచి 18 మధ్య చాలామంది మాఫీ కాని వాళ్ళే కూడా ఉండడంతో అదంతా మాఫీ కాలేదు కాబట్టి అనే దాంట్లో వచ్చేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో 18 నుంచి డిసెంబర్ 23 వరకు ఏదైతే 2023 వరకు ఉన్నాయో దాంట్లో అందరిది చేయడం జరిగింది. ఎక్కడన్నా వేరే ఏదైనా కాదు, ముఖ్యంగా రుణమాఫీ కానీ, సన్నధాన్యాన్ని 500 బోనస్ ఇచ్చి మరి కొనుగోలు చేయడం కానీ, అదేవిధంగా వెంటనే డబ్బులను కూడా అకౌంట్స్లో వేయడం కూడా 9 రోజులలో 9,000 కోట్లేసి ఒక రికార్డు సృష్టించిన చరిత్ర కూడా సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. దాన్ని కూడా మరి సంవత్సరానికి 12,000 రూపాయలు పెంచడం జరిగింది. అనేక అప్పులు ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగాన్ని నిరాశపరచకూడదని, రైతు సంక్షేమాన్ని కొనసాగించాలనేటువంటి లక్ష్యంతో రైతును దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలే. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఈ భవనం ఖచ్చితంగా రైతుల ఆకాంక్షలు, రైతుల యొక్క ఆశలు, రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకు సిబ్బంది కానీ, పిఎస్ఏ చైర్పర్సన్ గారు కానీ ఆ రోజు పెట్టినటువంటి ఆహార భద్రతా చట్టంలో భాగంగానే ఈరోజు మనకు బియ్యం అనేది వస్తూ ఉన్నాయి. మీరు పక్కన ఛత్తీస్గఢ్ పోండి, ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంది, కానీ ఆడ సన్న బియ్యం లేదు, ఈడ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఆడ ధాన్యం అమ్మితే మరి 500కు బోనస్ లేదు. ఈరోజు రైతు భరోసా కూడా 1200 ఇస్తా ఉన్నాం. మీకు తెలుసు అంతకుముందు ఇదే ఊర్లలో అక్క మా గల్లీకి కరెంటు కట్ చేసిరు, మా వాడకు దళిత వాడకు కరెంటు బంద్ చేసిరు, ఎస్టీ కాలనీ కరెంటు బంద్ చేసిరు, బీసీ కాలనీ కరెంటు బంద్ చేసిరు. ఎందుకంటే కరెంటు బిల్లులు కట్టకపోయేసరికి ఈ బాధ నాకే ఎక్కువ సార్లు వచ్చేది. నేను కూడా తిరిగేటప్పుడు అడిగేటోళ్ళు అందరు. కానీ ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు వస్తుంది. కరెంటు బిల్లులు కట్టడం అనేది లేదు. ఎవరికైనా ఒకవేళ అట్లాంటిది రాకుంటే ఎంఆర్ఓలను కలవండి, మీకు ఆ కారణాలు ఏదో చెప్తారు. ఫ్రీ కరెంటు 200 యూనిట్లు ఇళ్ల కరెంటు, 24 గంటలు చేన్ల కరెంటు. అట్లనే మీ దగ్గర మనం అందరికి తెలుసు, అయితే పెంకటిల్లులు, అయితే గుడిసెలు, ఎప్పుడో వచ్చినటువంటి ఇల్లులు, మధ్యలో ఇల్లులు రాలేదు. కాబట్టి మండలం పేదరికంలో ఉంది. కాబట్టి ఎందుకంటే మన మండలం చిన్న మండలం, 7,000 పాపులేషనే ఉంది. అదే పెద్ద మండలాల్లో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ పాపులేషన్ జనాభా తోటి ఇందిరమ్మ ఇల్లులు కూడా మళ్ళీ 100 ఇప్పుడు ఈ వారంలో ఇస్తాం. మళ్ళీ ఇంకెవరైతే లేని వాళ్ళు రానోళ్ళు ఉన్నారో వాళ్ళే కూడా మళ్ళీ దరఖాస్తులు ఎంపీడీఓ గారు తీసుకుంటాడు, లేదా మనకి ఇచ్చిన మేము ఎంక్వైరీ చేసి ఇల్లులు ఇస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలకి అందరికీ ఎందుకు వచ్చిన అక్కల పేరు మీదనే రేషన్ కార్డు, అంతేనా? రేషన్ కార్డు మా అక్కల పేరు మీదనే, ఇందిరమ్మ ఇల్లులు కూడా మా లేడీస్ పేరు మీదనే. అందుకనే లేడీస్ కు చాలా ఇంపార్టెంట్ ఉంది.
ఇవాళ మనకేదైనా ఆపద ఉన్నా, ఏదైనా కష్టం ఉన్నా దుకాణదారుల దగ్గర పోయి వడ్డీలకు తెచ్చుకుంటున్నాం. ఆ వడ్డీ కట్టలేక, అసలు కట్టలేక ఉన్న భూమి, ఉన్న ఇల్లు తాకట్టు పెట్టేస్తున్నారు. కానీ మన ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. దయచేసి అందరూ మహిళా సంఘాలలో చేరండి. ఇవాళ ఆపద ఉంటే ఎక్కడికో పోయి అది ఇది తాకట్టు పెట్టే అవసరం లేదు. వడ్డీ లేదు మీకు. బ్యాంకులలో నుంచి ఒక్కొక్క మహిళా సంఘానికి 10 లక్షలు, 20 లక్షల వరకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సర కాలంలో 26,000 కోట్లు మహిళా సంఘాలకు ఇచ్చినాం. అదే ఒక్క మొగైన పోతే బ్యాంకు కాడ రూపాయి పుడతలేదు. కానీ అక్కలు పోతే మాత్రం బ్యాంకులలో డబ్బులు ఇస్తున్నారు. ఎందుకంటే వడ్డీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కడుతూ ఉన్నారు. మీరు మహిళా సంఘాలలో గతంలో చేరకున్నా ఇప్పుడు చేరండి. దాని మూలంగా వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి.